బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మారుతి సుజుకి, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీ షేర్లు లాభాల్లో ప్రారంభం కాగా ఇన్ఫోసిస్, M&M, హీరో మోటార్ కార్పో, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, గత 3 రోజులు నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలు ఎక్కడ అంటే కదలిక అయితే కనిపిస్తుంది, కానీ ముందు ఇంకా సూచీలు ఎలా ఉండొచ్చు, వాటి కదలిక, వాటి మూవ్మెంట్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు సార్? లాస్ట్ 3 days గా నీలిమ గారు మనకి చూస్తుంటే కనుక మార్కెట్ ఒక టోటల్ కన్సాలిడేషన్ లో ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం. సో ఎప్పుడైతే మనకి 25,000 ఏదైతే సైకలాజికల్ మార్క్ ఉందో మండే, ట్యూస్డే, వెనస్డే 3 days కూడా 25,000 మార్క్ అనేది క్రాస్ చేయలేకపోయింది. అండ్ ఒక బిగ్ టగ్ ఆఫ్ వార్ జరిగింది బుల్స్ అండ్ బేర్స్ మధ్యలో లాస్ట్ 3 days గా. బట్ ఈ రోజు చూస్తే కనుక కంఫర్టబుల్లీ 25,000 పైన ట్రేడ్ అవుతుంది మనకి. అండ్ ఈ రోజు మనకు చూడాలి క్లోజింగ్ ఎలా ఉంటుంది. ఇన్ కేస్ 25,000 పైన క్లోజ్ అయింది ఈ రోజు అనుకుంటే కనుక మేబీ ఒక 300 points అప్ సైడ్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ డౌన్ సైడ్ అయితే డెఫినెట్లీ క్యాప్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 24,700 అనేది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది ఇప్పుడు. అదేవిధంగా 24,553 20-day మూవింగ్ యావరేజ్ నిఫ్టీలో. సో ఈ 2 లెవెల్స్ కూడా డిమాండ్ జోన్ కి వస్తాయి కాబట్టి ఆల్ ఇన్ ఆల్ 24,700 నుంచి 25,300 మధ్యలో నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ అదొక అండర్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో మనకి బడ్జెట్ రోజు ఏదైతే లో ఫామ్ అయిందో 51,342, అది కూడా లాస్ట్ వీక్ బ్రేక్ అయ్యి 50,400 దాకా రావటం చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ఎలక్షన్ రిజల్ట్స్ రోజు నుంచి మనం ట్రాక్ చేస్తే కనుక 46,000 నుంచి 53,300 పెరిగింది బ్యాంక్ నిఫ్టీ. ఫిజిల్ అవుట్ అయిపోయి 50,000 దాకా రావటం అంటే 3,000 points పడింది. వెరస్ నిఫ్టీ మాత్రం అంత వీక్నెస్ అనేది చూపించలేదు. సో ఆల్ ఇన్ ఆల్ 2 ఇండిసెస్ కూడా బై ఆన్ డిప్స్ గానే మనం చెప్పుకోవాలి. బికాస్ నిఫ్టీలో 24,700 దగ్గర ఒకవేళ కొంటే కనుక 200 points స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో 51,000 ఆ రేంజ్ లో కొంటే కనుక 300 points స్టాప్ లాస్ ఉంటుంది. ఐ థింక్ బుల్స్ కంట్రోల్ లోనే మార్కెట్ ఉందని చెప్పొచ్చు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే 24,533 పైన ఉన్నంత కాలం బుల్స్ కి ఎటువంటి డోకా లేదని చెప్పవచ్చు. అండ్ సార్, రియల్ ఎస్టేట్ కోసం అంటే దీర్ఘకాలిక మూలధన లాభాలతో అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్, సో బడ్జెట్ షాకుల తర్వాత కొంచెం లాభాలు అయితే అర్జిస్తుంది. అండ్ ఆ స్టాకులు ఇంకా ఎలా పనిచేస్తాయి అని అనుకోవచ్చు అంటారు? బడ్జెట్ లో మనకు వచ్చిన నెగటివ్ న్యూస్ ప్రకారం మనం వెళ్ళి చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ రియాక్షన్ అనేది అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ DLF, ఓబ్రాయ్ రియాలిటీ లాంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో బడ్జెట్ రోజు పడినాక సబ్సిక్వెంట్ గా పై కూడా వచ్చేయటం చూసాం. సో ఆల్ టైమ్ హై అయితే హిట్ అవ్వలేదు, కానీ డెఫినెట్లీ ఆ స్పేస్ అనేది డిస్కౌంట్ చేసింది అండ్ డైజెస్ట్ కూడా చేసుకుంది ఆ న్యూస్ ఏదైతే ఉందో. అండ్ మనం నెంబర్స్ అవన్నీ చూస్తుంటే కనుక ప్రాబ్లీ లాట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బైస్ అయితే చాలా జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా మనకి న్యూస్ లో రావటం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో DLF, ఓబ్రాయ్, గోద్రేజ్, ఫ్రంట్ లైన్ చూసుకుంటే కనుక, అదేవిధంగా శోభా లాంటి స్టాక్స్, ప్రెస్టేజ్ లాంటి స్టాక్స్ లో కూడా దేర్ ఈస్ ఎ గుడ్ మూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ప్రాబ్లీ ఒక 10% ఆఫ్ ద పోర్ట్ఫోలియో రియల్ ఎస్టేట్ లో ఈ టైంలో ఉన్నా కూడా దెర్ ఇస్ నో హార్మ్ అని చెప్పొచ్చు. అపార్ట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ప్యూర్ ప్లే బిల్డర్స్ కాకుండా బేసికలీ ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఓన్ చేస్తాయో ఆ కంపెనీస్ లో కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ మూవ్మెంట్. సో స్టాక్స్ లైక్ DB రియాలిటీ కానీ, టార్క్ ఇస్ అ ఢిల్లీ బేస్డ్ కంపెనీ. సో ఈవెన్ DB రియాలిటీ ఇస్ ఎ ముంబై బేస్డ్ కంపెనీ. సో వీళ్ళ కూడా ల్యాండ్ పార్సల్స్ చాలా ఉన్నాయి ఈ స్టాక్స్ కి. సో మన గతంలో కూడా న్యూస్ రావటం కూడా చూస్తున్నాం. ప్రాబ్లీ గోద్రేజ్ మధ్యలో డెవలప్మెంట్ తీసుకుంది ప్రాపర్టీ అని, అదర్ డే L&T డెవలప్మెంట్ తీసుకుంటుంది వాళ్ళ ల్యాండ్ అని. DB రియాలిటీ 20,000 crores నెక్స్ట్ 5 to 8 years లో ప్రాఫిటబిలిటీ వచ్చే ఛాన్స్ ఉందని ఇవన్నీ న్యూస్ తోటి రావడంతో ఈ స్టాక్ ని కూడా ఐ థింక్ వన్ షుడ్ ఐ అని చెప్తాను. సో రియల్ ఎస్టేట్ యాజ్ ఎ స్పేస్ ఇప్పుడైతే ఐ థింక్ ఇట్స్ డూయింగ్ గుడ్. అండ్ సార్, చాలా కంపెనీలు ఫలితాలు అయితే వస్తున్నాయి, రిజల్ట్స్ ను అనౌన్స్ చేస్తున్నారు. చాలా కంపెనీలు కూడా ఇప్పుడు రిజల్ట్స్ ట్రెండ్ అయితే నడుస్తుంది. సో మరి ఈ కంపెనీలకు సంబంధించి ప్రైస్ యాక్టింగ్ ఏ విధంగా ఉంది సార్? మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ డిస్కౌంట్ అయిపోతున్నాయండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంపల్సివ్ బయింగ్ ఆర్ సెల్లింగ్ అనేది జరుగుతుంది లాట్ ఆఫ్ స్టాక్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం గ్రాన్యూల్స్ లో తీసుకుంటే కనుక తో ఫార్మా కొద్దిగా సైడ్ లైన్స్ లో ఉన్నప్పటికీ గ్రాన్యూల్స్ ఆల్మోస్ట్ 7% పెరగటం చూసాం. సో దట్స్ బికాస్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్. సో ఇలా మంచి రిజల్ట్స్ వచ్చిన స్టాక్ ఎక్కడైతే బ్రోకింగ్ హౌసెస్ ఆర్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ అప్గ్రేడ్ చేస్తున్నాయి ఆ స్టాక్ లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ బయింగ్. సో ఐ థింక్ అది ఇంపల్సివ్ అనే చెప్పొచ్చు. అండ్ ప్రాబ్లీ రానున్న రోజుల్లో ఒక రియాక్షన్ వచ్చినప్పుడు మళ్ళా గుడ్ అట్రాక్టివ్ గా ఉంటాయి లోవర్ లెవెల్స్ వస్తే కనుక. సేమ్ థింగ్ మనం చూసాం ఇండియా మార్ట్ లో కొంచెం బ్యాడ్ రిజల్ట్స్ రావడంతో ఆల్మోస్ట్ ఆ స్టాక్ ని 6 to 7% దాకా కరెక్ట్ అవటం చూసాం. సిమిలర్ థింగ్ హాస్ హ్యాపెండ్ ఇన్ BS సాఫ్ట్వేర్. అలా
రిజల్ట్ సీజన్ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కూడా చాలా కంపెనీస్ రిజల్ట్స్ ఇస్తాయి. సో వాటి రియాక్షన్స్ అనేది డెఫినెట్లీ డిపెండింగ్ ఆన్ ద రిజల్ట్స్ ఉంటాయి. బట్ మంచి స్టాక్ ఏదైతే అప్ ట్రెండ్ లో ఉందో ఆ స్టాక్ కనుక కొంచెం బ్యాడ్ రిజల్ట్స్ వచ్చి డౌన్ సైడ్ రియాక్ట్ అయితే కనుక సపోర్ట్ పాయింట్ మేబీ 20-day మూవింగ్ యావరేజ్ ఆర్ 50-day మూవింగ్ యావరేజ్ లెవెల్స్ కి వచ్చినప్పుడు కనుక కొంటే ఐ థింక్ ఇట్ క్యాన్ గివ్ బెటర్ రిటర్న్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్ ఏదైతే రిజల్ట్స్ కొంచెం నెగటివ్ వచ్చిందో దీపక్ ఫర్టిలైజర్ స్టాక్ ఆల్మోస్ట్ 990 నుంచి 930కి రియాక్ట్ అయింది. సో అగైన్ ఈ రోజు 960 దాకా రావటం చూసాం. సో ఆ స్టాక్ 1080 ఆల్ టైమ్ హై అండ్ మేబీ ఆ ప్రైస్ అయితే అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది రానున్న రోజుల్లో. సో అలాంటి స్టాక్స్ ని పిక్ చేసుకుని డౌన్ లో కొనగలితే కనుక స్టాప్ లాస్ దగ్గరలోనే ఉంటుంది ట్రేడింగ్ పరంగా కొన్నా కూడా అండ్ రిటర్న్స్ కూడా మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ సార్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్ల గడువు ఈ రోజు ముగుస్తుంది కదా, మరి ఆగస్టు సిరీస్ ని ఎలా చూడాలంటారు, ఏ విధంగా ఉండొచ్చు? ఈ రోజు నిఫ్టీ ఆప్షన్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైర్ అయి ఉంది. సో అదే క్లియర్ ప్లే కనపడుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ లో మనం చూస్తే కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయినాక 25,000 సస్టైన్ అవుతుంది. సో లాస్ట్ 3 days గా గ్యాప్ అప్ అయినా కూడా సెల్లింగ్ అనేది రావటం చేసాం. ఈరోజు సస్టైన్ అవుతుంది అంటే కనుక స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 25,000 దగ్గర ప్లే అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఏదైనప్పటికీ సెకండ్ హాఫ్ లోనే దెర్ వుడ్ బి ఎ బిగ్ రియాక్షన్. ఒకవేళ 25,000 కాల్ పుట్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతే కనుక ఒక 100 to 150 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది. లేదు అవి క్లోజ్ అవ్వలేదు అనుకుంటే కనుక షార్ట్ కవరింగ్ లో 100 to 150 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ మన రేంజ్ ఇందాక చెప్పినట్టు 24,700 and 25,300 మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ 24,800 ఆ లెవెల్ వస్తే ఆర్ 850 వస్తే కనుక దట్ షుడ్ బి అ బై మేబీ ఫర్ ఇంట్రాడే విత్ ఏ 70 or 80 పాయింట్స్ స్టాప్ లాస్. అదేవిధంగా 25,150 or 25,200 వస్తే కనుక ప్రాబ్లీ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ కూడా తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ ఈజ్ నాట్ రన్ అవే ఇక్కడ నుంచి మేబీ 25,300 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి దట్ షుడ్ బి గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. అంటే సార్ ఈ టైంలో ఏమైనా ట్రేడింగ్ ఐడియాస్ సార్, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇన్వెస్టర్స్? స్టాక్స్ అన్ని కూడా ప్రాబ్లీ నియర్ టు ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న టైం ఇది. సో ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ ఒక రిట్రేస్మెంట్ తర్వాత మళ్ళీ కొద్దిగా అప్ మూవ్ రావడం చూస్తున్నాం. ఆ స్పేస్ లో ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ ని వీ కెన్ పికప్. ఎందుకంటే స్టాప్ లాస్ ఎక్కడైతే దగ్గరలో ఉందో అండ్ టార్గెట్ కొద్దిగా ఫార్ గా ఉందో ఆ స్పేస్ లో వన్ షుడ్ ట్రై టు బై అని అంటాను. సో బయోకాన్ ఈజ్ వన్ ఐడియా. ఈ స్టేజ్ లో మనం చూస్తే కనుక అఫ్ కోర్స్ స్టాక్ మనకి 300 నుంచి ఆల్మోస్ట్ 375, 380 దాకా కూడా 368, 370 దాకా పెరగటం చూసాం. దాని తర్వాత 320 కూడా కరెక్ట్ అయింది. నౌ మేబీ ఒక వర్జ్ ఆఫ్ బ్రేక్అవుట్ లో ఉంది. సో కరెంట్లీ 368 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉంది. ప్రాబ్లీ 354 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది 20-day మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ వచ్చి మేబీ ఈ అప్ ట్రెండ్ సస్టైన్ అవుతే కనుక యాజ్ హై యాజ్ 386 నుంచి 390 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 10% అప్ సైడ్ ఉంది కాబట్టి మేబీ 3 to 4% కరెక్షన్ వచ్చినప్పుడు వన్ షుడ్ ట్రై టు బై అండ్ 348 కింద ట్రేడింగ్ స్టాప్ లాస్ కూడా బయోకాన్ లో పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఓవరాల్ గా చూసినట్లయితే సార్ ఆగస్టు మంత్ ఎలా ఉండొచ్చు అంటారు మార్కెట్స్? అండ్ మరోవైపు ట్రంప్ అండ్ కమలా హ్యారిస్ మధ్య కూడా పోటీ బాగా ఎక్కువగా ఉంది కదా, సో ఓవరాల్ గా మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ మంత్? ఐ థింక్ లాస్ట్ 2 months లో ఒక బిగ్ మూవ్ రావటం చూసామండి. ఇఫ్ యూ లుక్ ఎట్ ప్రాబ్లీ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఏదైతే వచ్చిందో 21,281 వాజ్ లో, అంటే జూన్ లో 21,280 అండ్ జూలై హై వాజ్ 24,990. అఫ్ కోర్స్ దట్ వాజ్ ద హై. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి 25,000 తీసుకోవచ్చు మనం ఆగస్ట్ మంత్ ది. సో నా ఉద్దేశంలో 21,200 to 25,000 ఈజ్ ఆల్మోస్ట్ 3,600 పాయింట్స్ పెరిగింది అండ్ మీనింగ్ఫుల్ కరెక్షన్స్ ఎక్కడ రాలేదు నిఫ్టీ పరంగా. సో మేబీ ఆగస్ట్ లో ఒక బ్లిప్ వస్తుందా, ఎందుకంటే మనం జూలైలో కూడా చూసాం బడ్జెట్ రోజు ఆల్మోస్ట్ 400 పాయింట్స్ క్రాక్ అవటం. సో అలాంటి క్రాక్స్ ఏమైనా వచ్చినా కూడా ప్రాబ్లీ 24,700 and 24,500 లో సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ఆగస్ట్ సిరీస్ మొత్తం కూడా 24,500 నుంచి 25,500 లో కదలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మేబీ రన్ అవే ర్యాలీ ఉండకపోవచ్చు. టైం కరెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్ లో. సో ప్రైస్ కరెక్షన్స్ ఆల్వేస్ అవుతాయి కాబట్టి టైం కరెక్షన్ ఉండే ఛాన్స్ ఆగస్ట్ సిరీస్ లో ఎక్కువ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్ ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. దేశంలో రెండో పెద్ద ఐటీ సర్వీసుల కంపెనీ ఇన్ఫోసిస్ కు 32,403 కోట్లు జీఎస్టీ ఎగవేతకు సంబంధించి ప్రీ షోకాజ్ నోటీస్ జారీ అయింది. బీఎస్సీకి పంపిన సందేశంలో ఇన్ఫోసిస్ ఈ విషయం వెల్లడించింది. 2017 జూలై నుంచి 2022 మార్చి నెలల మధ్య కాలానికి కర్ణాటక రాష్ట్ర జీఎస్టీ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారని, ఆ నోటీసుకు తమ స్పందన కూడా తెలియజేశామని చెప్పింది. ఇన్ఫోసిస్ కు చెందిన విదేశీ కార్యాలయాలు చేసిన ఖర్చులపై జీఎస్టీ చెల్లించలేదు అన్నది ఆ నోటీసు సారాంశము అని తెలిపింది. కానీ అలాంటి వ్యయాలపై
ఉత్పత్తులపై జీఎస్టీ వర్తించదు అని తాము విశ్వసిస్తున్నాము అని కంపెనీ వెల్లడించింది. చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలు అన్నిటినీ ఇన్ఫోసిస్ కట్టేసింది అని తాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలన్నీ పాటిస్తున్నామని స్పష్టం చేసింది. ఇక గరిష్ట స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఎన్ని హెచ్చరికలు వెలువడుతున్నా ఈక్విటీ మార్కెట్లో జోరు యథాతథంగా కొనసాగుతూనే ఉంది. వరుసగా 4వ రోజు కూడా సూచీలు రికార్డు ప్రయాణం కొనసాగించాయి. మెటల్, పవర్, కొన్ని ఆటో రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో బుధవారం సెన్సెక్స్ 285.94 పాయింట్లు లాభపడి 81,741.34 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇంట్రాడేలో సూచీ 372.64 పాయింట్లు దూసుకుపోయి 81,828.04 పాయింట్లను తాకింది. అలాగే నిఫ్టీ 24,969.35 పాయింట్లు ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకి చివరికి 93.85 పాయింట్ల లాభంతో 24,951.15 దగ్గర ముగిసింది. రెండు సూచీలు ఇంట్రాడేలోనూ ముగింపులోనూ చారిత్రాత్మక గరిష్ట స్థాయిలు నమోదు చేశాయి. సెన్సెక్స్ షేర్లలో 20 లాభపడగా 10 నష్టాలతో ముగిశాయి.